మకర రాశి వారికి ఆగస్టు 26 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే మకర రాశి వారికి ఆర్థికంగా, వృత్తి వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య వైవాహిక జీవితం పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పెద్ద మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణం విషయంలో ఎలా ఉండాలి, ఏ దిశగా అంటే ప్రయాణం చేస్తే, ఏ దిక్కుగా ప్రయాణం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, రేపటి రోజున కలిసి వచ్చే రంగులు, కలిసి వచ్చే అదృష్ట సంఖ్య, పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా సాయంత్రం రేపటి రోజున మంచి ఫలితాలు అయితే వస్తాయని కనిపిస్తుంది. కానీ ఉదయం మొదలు చేసే పనులు తక్షణ ఫలితం ఇవ్వకపోవచ్చు. ఆర్థిక వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు విస్తృతంగా పరిశీలించాలి. ముఖ్యంగా పెట్టుబడులు, కుటుంబ సంబంధ పెట్టుబడులు పెద్దగా ఉంటే జాగ్రత్తలు అవసరం. ఈరోజు మంచి మదనం అంటే స్థిరతతో వ్యవహరించడం, ఇతరుల వనరుల పట్ల బాధ్యతాశీలంగా ఉండడం అనుకూలం. అయితే ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ వేడుకలు ఉండవచ్చు. కానీ ఇవి ఆలస్యంగా మొదలవ్వడం వలన ఫలితాలు అయితే కొంచెం ఆలస్యం కావచ్చు. అలాగే రేపటి రోజున ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో మీరు చేసే పనుల్లో కొంత నెమ్మదితనం కనిపించవచ్చండి. మీ కష్టానికి వెంటనే ఫలితం రావడం కాస్త ఆలస్యం అవుతుంది. మీ పై అధికారుల లేదా సహచరుల నుండి కొన్ని సూచనలు రావచ్చు. వాటిని సానుకూలంగా స్వీకరించి సహనంతో పనిచేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే అవి ఈరోజు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఒకసారి మొదలైతే క్రమంగా మీకు అనుకూలంగా తిరుగుతాయి. ఈరోజు ప్రయత్నం ఎక్కువ చేసి ఫలితం తక్కువ వచ్చినట్టుగా అనిపించవచ్చు. కానీ నిరుత్సాహపడకూడదు. మీరు చూపించే పట్టుదల భవిష్యత్తులో మంచి ఫలితాలనైతే ఇస్తుంది. జట్టు పనుల్లో మీరు చూపించే సహకారం మీకు మంచి పేరు తీసుకొని రావచ్చు. రేపటి రోజున కొన్ని సూచనలు వచ్చేసి ఆత్రుతగా నిర్ణయాలు తీసుకోవద్దు. సహచరులతో, అధికారి వర్గాలతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. కాబట్టి ఆత్రుత వద్దు. నేటి కృషి రేపటి విజయానికి పునాది అవుతుంది అన్న నమ్మకంతో ఉండాలి. ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఉంటుంది. కానీ ఆచితూచి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు వస్తాయి. తక్షణ ఫలితం లేకపోయినా మీరు చూపించే పట్టుదల, సహనం రేపటికి పెద్ద విజయాన్ని తెస్తుంది. క్రమశిక్షణ, సహనం, ప్రణాళిక ఇవే ఈరోజు మీకు ప్రధాన మంత్రాలు. మకర రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీరు చేసే పనుల్లో కొంత మందగమనం ఉంటుంది. పై అధికారులు లేదా పెద్దల సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త పనులు మొదలుపెట్టే ఆలోచన వస్తుంది. కానీ అవి ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. సహచరులతో సహనం, జట్టు పనిలో సహకారం చూపితే మీ కీర్తి పెరుగుతుంది. తక్షణ ఫలితం రాకపోయినా మీరు చూపించే కృషి భవిష్యత్తులో మీకు మంచి స్థానం అయితే ఇస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం చేసే వారికి ఈరోజు కాస్త ఉపద్రవాలు లేదా అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద రిస్క్ తీసుకోకూడదు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆలస్యం అవుతుంది. కానీ మెల్లగా సానుకూల దిశగా మారుతాయి. పాత వ్యాపార సంబంధాల ద్వారా లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శత్రువులు లేదా పోటీదారులు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. సహనం, తెలివితో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొంత ఆలస్యం, అలసట ఎక్కువగా అనిపించవచ్చు. తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటివి రావచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు అవసరం. మసాలా, వేయించిన పదార్థాలు తక్కువగా తినాలి. నడక, యోగా, శ్వాస వ్యాయామం వంటివి చేస్తే శరీరానికి, మనసుకు స్వాంతన లభిస్తుంది. డాక్టర్ సూచించిన మందులు, ఆహారం తప్పకుండా పాటించాలి. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత మనస్తాపం లేదా చిన్న విభేదాలు రావచ్చు. పెద్దవారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పిల్లల చదువు లేదా వారి భవిష్యత్ గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువుగా, శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక నిర్ణయాలను కుటుంబంతో పంచుకుంటే అనుకూల ఫలితాలైతే వస్తాయి. ఈరోజు ఇంట్లో చిన్న ఖర్చులు పెరుగుతాయి. కానీ అవసరమైనవే ఉంటాయన్నమాట. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఆలస్యాలు ఉన్నా కానీ క్రమశిక్షణతో పనిచేస్తే మంచి పేరు వస్తుంది. వ్యాపార పరంగా రిస్క్ తీసుకోకండి. పాత సంబంధాల ద్వారా లాభం అయితే వస్తుందన్నమాట. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆహారం, నిద్రలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరంగా చిన్న విభేదాలు ఉన్నా సహనం, మృదుత్వం ఉంటే బంధాలు బలపడతాయి. మొత్తానికి మకర రాశి వారికి ఈరోజు మెల్లగా కదిలే రోజు అయినప్పటికీ సహనం, క్రమశిక్షణ, తెలివిగా వ్యవహరించడం వల్ల సమస్యలు సులభంగా ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా
ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం ఉంటుంది. ఖర్చులు అంచనాలకు మించి రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే లేదా అప్పు ఇవ్వాలనుకుంటే కాస్త ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. గతంలో మీరు నిల్వ చేసిన కొంత డబ్బు ఇప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాపారంలో భాగస్వామ్య పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజు కంటే రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యయానికి మించి పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. లేకపోతే చిన్న చిన్న ఆర్థిక సమస్యలు పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న ఆర్థిక లాభం వస్తుంది. అది మీ మనసుకు కొంత ధైర్యాన్ని అయితే ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల పరంగా ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొన్ని అపార్థాలు ఎదుర్కొనవచ్చు. మాటల్లో జాగ్రత్త వహించాలి. ఒక చిన్న విషయానికే వాగ్వాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సహనంతో మృదువుగా మాట్లాడడం అవసరం. సింగిల్గా ఉన్నవారు ఈరోజు కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో ప్రేమ సంబంధానికి దారితీస్తుంది. మీ మనసులో ఉన్న భావాలను చెప్పాలనుకుంటే ఉదయం కంటే సాయంత్రం సమయం అనుకూలంగా ఉంటుంది. నమ్మకం, సహనం ఈరోజు మీ ప్రేమ జీవితానికి కాపాడే గోడలు లాంటివి అవుతాయన్నమాట. వైవాహిక దాంపత్య జీవితం గురించి ఆలోచిస్తే కనుక దాంపత్య జీవితంలో ఈరోజు చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ పెద్ద సమస్యలుగా మారవు. కుటుంబంలో ఒకవైపు మీకు ఇష్టమైన విషయం జరుగుతుంటే జీవిత భాగస్వామి అభిప్రాయం భిన్నంగా ఉండవచ్చు. అలాంటి సందర్భంలో కోపడకుండా శాంతంగా మాట్లాడాలి. పిల్లల విషయంలో ఆనందకరమైన విషయం వినే అవకాశం ఉంది. అది దంపతుల మధ్య ఉన్న టెన్షన్ను తగ్గిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశం లభిస్తుంది కాబట్టి మీ భాగస్వామికి సమయం కేటాయించడం మంచిది. ఈరోజు సాయంత్రం కుటుంబంలో చిన్న ఆనందం, చిన్న విందు లేదా శుభవార్తతో మీ హృదయం హాయిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువ, కానీ మధ్యాహ్నం తర్వాత చిన్న లాభం. ప్రేమలో అపార్థాలు రావచ్చు, కాబట్టి సహనం అనేది అవసరం. దాంపత్య జీవితంలో చిన్న విభేదాలు ఉన్నా పిల్లల సంతోషం లేదా కుటుంబ శుభవార్త వాతావరణానికి మార్చేస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరగబోయే పెద్ద మార్పుల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకొని రాబోతుందన్నమాట. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న మార్పు కొత్త శుభవార్త రూపంలో మీ జీవితంలో అడుగుపెట్టబోతుంది. ఈ మార్పు కేవలం చిన్నది కాదు, మీ మనసుకు, కుటుంబానికి, భవిష్యత్తుకు కొత్త వెలుగును ఇవ్వబోయేది. ఆర్థిక మార్పులు ఇప్పటి వరకు కష్టపడి చేసిన పనికి సరైన ఫలితం రాకపోయినా రేపటి నుంచి ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొందరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. కుటుంబంలో మార్పులు ఇంతవరకు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, అణిచివేతలు ఉన్నా రేపటి నుంచి అవి సర్దిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీపై నమ్మకం తగ్గిన వారే ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి మీ మాటలకు విలువనిస్తారు. ఒక దూరమైన బంధువు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించి ఆనందాన్ని పంచే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ విషయాల్లో రేపటి రోజు ఒక సంతోషకరమైన మలుపు ఇస్తుంది. గతంలో తలెత్తిన అపోహాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో అనుకోని ఆనందం కలుగుతుంది. ఒక శుభవార్త విని మీరు మీ జీవిత భాగస్వామి హృదయపూర్వకంగా దగ్గరవుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పదోన్నతి లేదా కొత్త అవకాశాల సంకేతాలు రేపటి రోజున మొదలవుతాయి. మిమ్మల్ని గుర్తించి మీ కృషిని పొగిడే అధికారులు మీ ముందుకు వస్తారనమాట. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కాంట్రాక్టులు దక్కే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఒత్తిడిలు, బాధలు ఒకేసారి తొలగిపోవు, కానీ రేపటి రోజున ఆ మార్పు ప్రారంభమవుతుంది. మీరు పొందే ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందన్నమాట. మకర రాశి వారికి ఒక రేపటి రోజున మలుపు తిరిగే రోజు. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త, కొత్త బంధం, ఆర్థిక లాభం, కుటుంబ సర్దుబాటు ఇవన్నీ కలిపి మీకు కొత్త వెలుగుని ఇస్తాయి. కాబట్టి రేపటి రోజున విశ్వాసంతో, భయం లేకుండా ప్రారంభించండి. అలాగే మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి రాయల్ బ్లూ, అలాగే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, గ్రే కలర్. రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఇవన్నమాట. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 13, 22, 35. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు 13, 22, 35 అన్నమాట. అలాగే సాధారణంగా ప్రయాణం చేయడానికి ఇది అనుకూల సమయం అయి ఉండొచ్చు, కానీ దిశను మీరు స్వయంగా నిర్ణయించవచ్చు. ఉదాహరణకు వాతావరణ పరిస్థితులు, స్వీయ అవకాశాల ఆధారంగా చూసుకుంటే తూర్పు దిశ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. దక్షిణం వైపు ప్రయాణానికి కొంచెం అనుకూలంగా లేకపోవచ్చు, కాబట్టి తగు జాగ్రత్తలతో ప్రయాణం చేస్తే అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ప్రయాణంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు: మనిషి ఏదైనా ప్రయాణానికి బయలుదేరేటప్పుడు యంత్రములతో కూడిన ప్రమాదాలు, చిన్న అపఘాతాలు సంభవించవచ్చు, కాబట్టి అందుకే పూర్తి అశ్రద్ధతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ప్రయాణానికి ముందు యంత్రాలు, వైపరీత్యాలు బాగా చెక్ చేయించుకోండి. పక్కకు రావడంలో సహనం పాటించండి. ప్రమాదాల ముప్పు ఉన్నట్లు భావిస్తే మెల్లగా స్థిరమైన రీతిలో ముందుకు వెళ్ళండి. రేపటి రోజున తప్పకుండా మంగళవారం ప్రత్యేకమైనటువంటి పూజలు, హనుమాన్ పూజ చేసుకోండి. మకర రాశి వారు ప్రత్యేకంగా మంగళవారం రోజు హనుమాన్ చాలీసా జపం చేసి పూలమాలను హనుమాన్కి సమర్పించండి. అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే శనిదేవుడి ప్రార్థన కూడా చేసుకోండి. సూర్య పూజ కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున కొన్ని దానాలు చేయడం వల్ల మీకు, అంటే బిల్వ ఆకులు, తామ్ర కలశంలో గంగాజలం దానం చేయడం వలన,
ఇంకా ఏదైనా రేపటి రోజున ఇలా కొన్ని చిన్న చిన్న దానాలు చేయడం వల్ల బియ్యం కానీ పాలు కానీ తెల్లటి వస్తువులు అంటే దానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు తప్పకుండా తొలగిపోయి మీరు ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతారు. చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.